లెవెల్ ఏజెంట్లుగా మీ మీద ఉంటుంది. మీరు దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మన పార్టీకి దెబ్బ తగులుతుంది. ఇది మళ్ళీ లంబా ప్రాసెస్ ఉన్నది. మీకు తెలుసు బెంగాల్ ఏమైంది, మనం విన్నాం కదా. 90 లక్షల ఓట్లు తీసేసిండ్రు, మమతా దీది ఓడిపోయింది అంటున్నారు. అస్సాంలో లక్షల ఓట్లు తీసేసిండ్రు, ఆడ బీజేపీ వాళ్ళు గోల్మాల్ చేసిండ్రు, ఓడగొట్టిండ్రు అంటున్నారు. మన తమిళనాడులో ఓట్లన్నీ తీసేసిండ్రు, డిఎంకే పార్టీ ఓడిపోయింది అంటున్నారు. మరి మనం కూడా గోల్మాల్ కానిద్దామా? బరాబర్ లెక్క కరెక్ట్ చూసుకుందామా? చూడాలంటే దీనికి ఎవరు మరి కర్త కర్మ క్రియ? మీరే. మా బూత్ లెవెల్ ఏజెంట్లే ఇందులో చాలా చాలా కీలకం. ఒక్క 20 రోజులు కష్టపడండి, లేదా ఇద్దరు మీ కొడుకో బిడ్డనో మంచిగా రాయొచ్చే పిల్లల్ని పెట్టి మంచిగా దగ్గర మీరన్నా రాయండి, మీ ఎవరన్నా మంచి పిల్లల్ని పెట్టన్నా ప్రతి ఓటు మిస్ కాకుండా రాయించగలిగితేనే మన పార్టీకి మేలు జరుగుతుంది, లేదంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా చాలా కీలకమైనది. మరి వాళ్ళు ఏదైనా గోల్మాల్ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ మీద మీ సంతకం పెట్టమంటారు బూతుల. మీరు పెట్టినాకనే డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది, మీరు చూసుకోవాలన్నీ. ఒక్క అప్లికేషన్ లేకుండా నింపి ఇప్పించే బాధ్యత మీ మీదనే ఉంటుంది. దయచేసి అందరూ జాగ్రత్తగా మా బూత్ లెవెల్ ఏజెంట్లు గట్టిగా కృషి చేయాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నా. సభ్యత్వ నమోదు, మరి సభ్యత్వం కూడా మొన్ననే అనుకున్నాం. యాక్చువల్గా ఈ ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, మళ్ళీ అది ఇది గజ్బిజ్ అవుతుందేమో. ఇంత 25 తారీఖు దాకా ఈ ఎస్ఐఆర్ అయిపోతే మనం సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీలు వేసుకోవడం, మండల కమిటీ వేసుకోవడం, జిల్లా కమిటీ వేసుకునే కార్యక్రమాన్ని ఒకసారి ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోగానే దాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. వాస్తవానికి మొన్ననే ఉండే, ఈ సడన్గా ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. మరి అది ఇది రెండే మళ్ళా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మనం ఆగినాం. సో దీనివల్ల మనం ఈ ప్రక్రియ మరి ఎస్ఐఆర్ కాగానే మనం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా తెచ్చుకుంటాం. వీళ్ళు వచ్చినారు పిల్లలు, వాళ్ళు వచ్చిండ్రా, మన పిల్లలు టీం వచ్చిందా, ల్యాప్టాప్ గిట్ట పెట్టిండ్రా, రెడీయా? ఏముండని ఏం కాదు. అయితే ఇది ఎస్ఐఆర్ మరియు పార్టీ సభ్యత్వ నమోదు. మరి ఏం జరుగుతుంది? నిన్న మీరు ఎవరైనా టీవీలో చూసిందో లేదో, రేవంత్ రెడ్డి ప్రాధేయపడుతున్నాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను. మీరు ఎవరైనా చూసిందో లేదో టీవీలో, కానీ నేను చూసింటే ఇప్పుడు గదానికే సమాధానం చెప్పిన. ఏమని బతిలాడుతున్నాడు? అరే మనం ఏం తప్పు చేసినాం తమ్మి, మనం ఏం స్కీమ్ బంద్ చేసినాం, అన్ని నడుపుతున్నాం కదా, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతగానం అంటా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఏం కమ్మి చేసినామో అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏ స్కీమ్ బంద్ చేసినామో అంటుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయన ఈపు ఆయన కనబడతలేదు, ఆయన ఈపు ఆయన కనబడతలేదు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని, ఇనుప కంచెలు పెట్టుకొని, బ్యారికేడ్లు పెట్టుకొని కూర్చుంటే నీకేమర్థం అవుతుంది? రేవంటి రా, జనంలోకి రా, పబ్లిక్లకు వస్తే ఏం బంద్ చేసినావో ఏం తక్కువైందో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వచ్చినాక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ కాలేదా? పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? 20 లక్షల మంది పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 2.5 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వకుండా పిల్లల చదువు లాగం చేసినావు రేవంత్ రెడ్డి. ఏం బంద్ చేసినావు అంటే నీకేం అర్థమవుతున్నది? కేసీఆర్ ఉండగా దవాఖానలకు పోతే 12,000 రూపాయలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటికాడ దించే కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? బంద్ అయిందా లేదా? మరి మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చిండు కేసీఆర్. నువ్వేమన్నావు? 2 లక్షలు ఇస్తా, బ్యాంకులు ఎత్తా అన్నావు. 2వ విడత మా యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ బంద్ అయిందా లేదా? మా దళిత బిడ్డలకు కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండు. నువ్వేమన్నావు బిడ్డ? 10 కాదు 12 ఇస్తా అన్నాడు. 12 లేదు, 10 లేదు. దళిత బంధు బంద్ అయిందా లేదా? అదేవిధంగా మా ముదిరాజులు, మా గంగపుత్రులు, వానకాలం వచ్చిందంటే మా క్రాంతి వచ్చి సింగూరులో రొయ్య పిల్లలు పోతుండే, ఊరూరికి చేప పిల్లలు పోతుండే. ఇప్పుడు నడుతుందా అది? రేవంత్ రెడ్డి వచ్చినాక రొయ్య పిల్లలు బంద్ అయింది, చేప పిల్లలు పోసుడు బంద్ అయింది. ముదిరాజులు నాగం పట్టినావు, యాదవులు నాగం పట్టినావు, గౌన్లోళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియా బంద్ పెట్టినావు.
బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 2.5 సంవత్సరాలుగా నయా పైసా కూడా ఇయ్యలేను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వివిధ కార్పొరేషన్ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల పథకాలు